మంత్రి నారాయణను విమర్శించే స్థాయి మాజీ మంత్రి కాకానికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి లేదని, వైసీపీ హయాంలో చేసిన అక్రమాలను రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదని నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. బాలాజీ నగర్లో 3 కోట్ల విలువైన కాలువ పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి బిల్డింగ్ కడితే అధికారులు సైలెంట్ గా ఉంటారా అని ప్రశ్నించారు. వైసీపీ నేత బాలకృష్ణారెడ్డికి చెందిన అక్రమ కట్టడం కూల్చివేతలో ఎవరి జోక్యం లేదన్నారు. నిన్న చంద్రశేఖర్ రెడ్డి, ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి కొంగ జపం చేస్తూ కొన్ని మాటలు మాట్లాడారు. అది చూస్తే నాకు చాలా వేస్తుంది. అసలు రాక్షస పాలనకి కేర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ, విధ్వంసం మీ సిద్ధాంతం వైఎస్ఆర్సీపీ. మరి ఎక్కడో ఒక బాలాజీ నగర్ లో ఒక బిల్డింగ్ కొట్టారు. పాపం చంద్రశేఖర్ రెడ్డి కన్నీళ్ళు గారిని, గోవర్ధన్ రెడ్డి కొంతోడు గారింది కాదంటోలా. ఎవడమ్మా మొగుడు ఆ స్థలం? ఆ స్థలం కాలం పొరంబో గవర్నమెంట్ది, అంటే కార్పొరేషన్ దాని హక్కు. దేవుడు భూములకి దేవుడి యజమానం, గవర్నమెంట్ స్థలాలకి గవర్నమెంట్ యజమాని. గతంలో ఆ బిల్డింగ్ అడ్డం ఉందని అక్కడ ఒక ఉంది మామావిడి, ఆ రోజు శాసనసభ్యుడు దాని అడ్డం తీయడం జరిగింది. మళ్ళీ అప్పుడు కొద్ది రోజులు కుడిసేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టి ఆ సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఆయన బాలకృష్ణారెడ్డి మీద కపట ప్రేమ చూపిస్తున్నారు. ఓకే, మరి 3 కోట్ల రూపాయలు చేసేటటువంటి ఆ స్థలంలో మా వాళ్ళు 1 కోటి రూపాయలు కట్టి బిల్డింగ్ కట్టారు, నష్టపోయారు అంటున్నారు. ఎవడబ్బ సొత్తు స్థలం? 3 కోట్ల రూపాయలు అవుతుంది స్థలం. ఈరోజు అక్కడ అంకణం 15 అంకణాలు, 15 లక్షలు, 25 అంకణాలు, దాదాపు 3.5 కోటి పైన చేసే స్థలం అది. ఆ స్థలాన్ని ఆక్రమించుకొని పర్మిషన్ లేకుండా ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ కట్టినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ నాయకుడు సుబ్బారెడ్డిది. చూడండి, మొన్నటిదాకా ఆ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి టూలెట్ బోర్డు పెట్టాడు. ఎవరికి దాని మీద నారాయణ గారికి కొట్టాలి, ఎవరికి లేదు, మాకు లేదు, ఒకరి మీద కక్ష లేదు, అధికారులు తప్పు చేయలేదు. ఈరోజు కాకాని గారి మాటలు చూస్తే, నేను చంద్రశేఖర్ గారి మాటలు వింటే నవ్వు వస్తుంది. నువ్వు అయ్యారు చంద్రశేఖర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, నువ్వు చదువుకున్నావు మా సర్వోదయ కాలేజీలో, నువ్వు చదువుకున్నావు సర్వోదయ కాలేజీలో చంద్రశేఖర్ రెడ్డి. ఆనాడు విద్యార్థి రాజకీయాల్లో నాతో నువ్వు తిరుగున్నావు, గుర్తుపెట్టుకో. నువ్వు కూడా 6వ క్లాస్ రిప్రజెంటేటివ్ అనుకుంటా నా తరఫున. ఒక్కసారి కోర్టు ఆర్డర్ చూడండి. కోర్టులో ఉందని చెప్పి సంకల్పం ఎత్తుకుంటున్నారు. ఏముంది కోర్టు ఆర్డర్? మేము స్టే ఇవ్వటం లేదు, దీని మీద కార్పొరేషన్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అని ఉంది. మీకు దమ్ముంటే ఏదో నారాయణ తిడతామనో ఇంకోటి తిడతామనో కాదు, కోర్టు ఆర్డర్ చూడండి. మీకు చదువు రాకుంటే మీ లాయర్కి చూపించండి. అంతేగాని నారాయణ గారు పాల్గొట్టమన్నారు, నారాయణ గారు ఒక జీవోది అంటే మీరు విధ్వంసం చేస్తాం వైసీపీ. ఎవరు చేసామండి టౌన్లో విధ్వంసం? ఎవరిని కొట్టామండి మేము? ఒకరి మీద తినేసారి పెట్టావా? ఒకరి మీద ఒక అక్రమం చేసి పెట్టావా మా నారాయణ గారు? ఒకరి మీద రౌడీ షీట్ పెట్టారా? మీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఫస్ట్ ప్రజావేదిక కూల్చినటువంటి అష్టదరిద్రపు మంత్రి, అష్టదరిద్రపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో ఎత్తుకుంటే నెల్లూరు టౌన్ లో మా జహీర్ ఒక పట్టా ఉంది వెంకటేశ్వరపురంలో, పాస్బుక్ అది ముందులో నాగయ్య అనే పేరుతో పాస్బుక్ ఇచ్చింది గవర్నమెంట్. దాంతో పెంచలమ్మ అనేవి లేఅవుట్ వేసింది.
దాంట్లో మీరు కొనుగోలు చేశారు. ముగ్గురు మూడు అంతస్తులు బిల్డింగ్లు కట్టుకున్నారు. ఓట్లే లేదని ఆనాడు అనిల్ కుమార్ యాదవ్ నిర్దాక్షిణ్యంగా కూల్చేశాడు. స్థలం లేవు, పాస్బుక్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ రోజు ఏం చేస్తున్నావు చంద్రశేఖర్ రెడ్డి? ఆ రోజు ఎక్కడున్నావు నువ్వు? ఆ రోజు ఎక్కడున్నావు నువ్వు? కాకన గోవర్ధన్ రెడ్డి సమాధానం చెప్పు. అరాచక పాలన చేసింది మీరు, మమ్మల్ని అంటారా? పోలీస్ స్టేషన్ లో తెలుగుదేశం ఫోన్ ఎత్తకూడదు, తెలుగుదేశం పనులు కాకూడదు అని మీరు కదా చెప్పింది. ఈ రోజు నారాయణ గారు ఆయన చదువుకున్నాడు కాబట్టి ప్రతి కాన్ఫరెన్స్ లో చెప్తున్నాడు, ఎవరు మన కార్యకర్త దొంగలు పోవద్దు, ఎవరు పోయినా ఇద్దరు లోపల ఇస్తారో అని చెప్పినటువంటి ఒక మంచి మనిషి నారాయణ గారు. మీరు చెప్పింది ఏంటి? ఆ రోజు తెలుగుదేశంలో కొట్టండి, తెలుగుదేశంలో యాక్సిడెంట్ చేయండి, మా కొట్టాలి, చంపేయండి. ఈ రాష్ట్రంలో అబ్బా కొడుకుల పరిపాలనలో, రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 100,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని విధ్వంసం చేసింది ఎవరు? ఇల్లు కూర్చింది ఎవరు? చంపింది ఎవరు? రాష్ట్రంలో అందరికీ తెలుసయ్యా. ఎందో నీ అమ్మా పడవ మేమేదో ద్రోహం చేసేసినట్టు, మేమేదో అన్యాయం చేసేసినట్టు అక్రమ కేసులు పెడతాం. పోలీసులు జాగ్రత్తగా ఉండండి, కమిషనర్ జాగ్రత్తగా ఉండండి. ఏం తప్పు చేశాడు కమిషనర్? ఏం తప్పు చేశాడు అధికారులు? కోర్టు ఆర్డర్ ప్రకారం పోయారు, కోర్టు ఆర్డర్ ప్రకారం చూశారు, వాళ్ళ స్థలాలను రక్షించుకున్నారు. తప్పేమని చెప్పి అడుగుతున్నా. ఏం బెదిరిస్తున్నావా? మా ప్రభుత్వం వస్తుంది. చంద్రశేఖర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి మొత్తాన్ని పగటి కళ్ళు బాగా గంటున్నారు. మీరు పగటి కళ్ళు మాత్రం బాగా గంటున్నారు. మా ప్రభుత్వం చంద్రశేఖర్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి దమ్ము అంటే చెప్పండి. ఏదో రాక్షస పాలన, ఒక ధర్నా. మీకేం తెలుసు? మీ బోధ మీకు ధర్నాలు చేయటం, మీకేం తెలుసు? మీరు మాట్లాడటం, మీకు చేతంతా మాట్లాడటం చేతగారి దద్దమ్మ ప్రభు పార్టీ మీది. అసలు వెంకటేశ్వరపురంలో భగత్ సింగ్ కాలనీ దగ్గర పార్టీ ఆఫీస్ కడుతున్నారు మీరు. మీ పార్టీ ఆఫీస్కి ప్లాన్ ఉందా? దద్దమ్మ చూపించండి, ఉందా? మీరా మొబైల్ మాట్లాడేది? మా నారాయణ కాలువలు ఉన్నాయి, మేము ఆ కాలేజీ వదిలేశారా నారాయణ? మీరు నారాయణ మీద కేసులు పెట్టలేదు, నారాయణ మీద అక్రమ కేసులు పెట్టలేదు, నారాయణ ఇబ్బంది పెట్టలేదు. నారాయణ అనేక నారాయణని, నారాయణ భార్యని, నారాయణ కూతుర్ని, నారాయణ అల్లుడిని అందరి మీద కేసులు పెట్టింది మీరు కాదా? మేము నేర్చుకోవాలా? ఈరోజు మీరు కాకీలు తిడుతున్నారు. కాకీలను వాడుకుంది మీరు. ఈరోజు కాకీలు మీ ఇచ్చవానికి రఘురామరాజు మీద దానికి అందరూ కూడా ఇరుక్కోబోతున్నారు, అందరూ జైలు పోతున్నారు, ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు పోతారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాడు, మన కక్ష సాధింపు వద్దు, ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి. 7-8 నెలల కాలంలో 6 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి. ముందు తెలుసుకోండి, ఆ బిల్డింగ్ పరిస్థితి తెలుసుకోండి. మేము పేదవాళ్ళు ఇళ్ళ మీదకి పోలేదే, పేదవాడు గుడిసి తాకలేదే. మొన్న గుర్రాల మడికి నారాయణ గారు వస్తే సిపిఎం పార్టీ వాళ్ళు అడిగారు, సార్ ఈ గుడిసె తీయాల్సిన గుడిసెలో పోయినసారి కూడా నా మీద 14 నుంచి 19 వరకు ఆ ప్రచారం చేశారు. ఎక్కడైనా గుడిసె లేపారా అని అడిగాడు. లేపే ప్రశ్న లేదు. మీ అనిల్ గారు ఎన్ని ఇల్లు కూల్చాడు, ఎన్ని ఇల్లు లేపాడు. అటువంటి దరిద్రపు పార్టీకి ఇన్ఛార్జి నువ్వు చంద్రశేఖర్ రెడ్డి గుర్తు. అనవసరంగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.